Hello guys, are you struggling to building a website? In this video, I am going to how to you build a website using AI. AI is literally your new web developer. In this video, I'll explain about how it works with AI tools. I will explain the pin to pin how to use using the AI to build our website. And don't miss this video. You will see the until end. Are you interested in know the more AI tools and knowing about startups and entrepreneurship? Please save this video. In this video, I've pinned my Instagram and LinkedIn account. Please go through it. Thank you. ఐఎమ్ తరుణ్. మనం ఈరోజు బోల్ట్ అండ్ లవబుల్ ఏఐ అండ్ ఫైర్ బేస్ ఈ 3 AI టూల్స్ గురించి తెలుసుకుందాం. అబౌట్ మీలో కొంతమందికి బోల్ట్ అంటే ఏంటి, అంటే లవబుల్ ఏఐ అంటే తెలిసే ఉంటుంది. అబౌట్ ఈ 3 మేజర్గా మనం యూజ్ చేసేది ఒక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. డిస్కస్ 1 by 1. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ప్రస్తుతానికి bolt.ai ఉన్నాం. బట్ ఈ bolt.ai ఎలా మొత్తం ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అబౌట్ ఈ ఇంటర్ఫేస్లో జస్ట్ ఒక మనం ఇక్కడ జస్ట్ యూజింగ్ ది ప్రాంప్ట్, జస్ట్ ప్రాంప్ట్తోని మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు. వెబ్సైటే కాదు, మొబైల్ యాప్ కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ అబ్జర్వ్ చేసి అబౌట్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ జస్ట్ యూజింగ్ ది ప్రాంప్ట్, జస్ట్ ప్రాంప్ట్తోని మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు. వెబ్సైటే కాదు, మొబైల్ యాప్ కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ ఫ్రమ్ ఫిగ్మా. అబౌట్ మనం ఒక ఫిగ్మా ఫైల్ని డిజైన్ చేసి అబౌట్ ఒక డిజైన్ చేసింది ఏమంటే అబౌట్ జావా స్క్రిప్ట్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ పైథాన్ సంబంధించి వచ్చింది ఫ్లాస్క్ కానీ, డిజాంగో కానీ, లేక ఫాస్ట్ ఏపీఐ కానీ పైథాన్ సంబంధించినవి సరిగ్గా ఏది వర్క్ రావటం లేదు. అబౌట్ కానీ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్ వరకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. లైక్ అది మనం ఎలా వర్క్ అవుతుందో 1 by 1 చూద్దాం. అబౌట్ జస్ట్ ChatGPTకి వెళ్ళాం. జస్ట్ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, టు క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో జనరేట్ చేయించాను. అబౌట్ జస్ట్ కాపీ ది ప్రాంప్ట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. మనం కావాలనుకుంటే అప్లోడ్ ది ఫైల్స్. అప్పుడు మనకు కావాల్సిన ఎటువంటి అయినా ఫిగ్మా ఫైల్స్ కానీ, లేకపోతే ఎటువంటి అయినా ఫైల్స్ కానీ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎన్హాన్స్ ప్రాంప్ట్ అంటే మనం ఒక రాసిన ప్రాంప్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మనకి ఎన్హాన్స్ సంబంధించిన ఒక టూల్ కానీ అక్కడ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఎటువంటి ఎన్హాన్స్ టూల్స్ అవసరం లేదు. జస్ట్ గివ్ ది ప్రాంప్ట్, లెట్స్ సీ ది వాట్ హ్యాపెన్. అండ్ ఆల్సో bolt.ai అనేది మనకి నాట్ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్, ఇది టెస్ట్ చేస్తుంది, డిప్లాయ్ కూడా చేస్తుంది అనమాట. అబౌట్ మనం మాన్యువల్గా నథింగ్ టు రైట్, జస్ట్ ఒకవేళ మనం ఎటువంటి టూల్స్ యూజ్ చేసి దానికి సంబంధించిన ఏపీఎస్ కానీ, లేదంటే ఎటువంటి కాన్ఫిగరేషన్ జస్ట్ అవి ఇచ్చుకుంటే చాలు మనకు ఎక్స్పోర్ట్ అనేది ఎందుకంటే మన ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత మన లోకల్ సిస్టంలో రన్ చేసుకొని ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనం ఈ డౌన్లోడ్ సింబల్ కొడితే మన ప్రాజెక్ట్ ఫైల్ మొత్తం మనకి జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం లోకల్ సిస్టంలో రన్ చేసి అప్పుడు ఏమైనా మోడిఫికేషన్ చేసుకుని దాన్ని మాన్యువల్గా డిప్లాయ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. అబౌట్ మనకి ఏమైనా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సీట్ ఇక్కడ చూసేటప్పటికి మనం ఇచ్చిన ప్రాంప్ట్కి మొత్తానికి ఇక్కడ మనకు వెబ్సైట్ బిల్డ్ చేయించింది అనమాట. సీట్ నేను ఇక్కడ జస్ట్ ఏమి ఇచ్చాను, అబౌట్ ఇక్కడ వచ్చి నాకు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి అని చెప్పాను. జస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి మనకు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయించింది. ఒకసారి చూద్దాం. వావ్, జస్ట్ ఇక్కడ మన ఈ ప్లేసెస్లో మన నేమ్స్ మన ఫొటోస్ అని జస్ట్ చేంజ్ చేసుకుంటే చాలు. అబౌట్ వావ్ సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసే స్కిల్స్, ఎక్స్పీరియన్స్, రియాక్ట్, ఓకే సూపర్, ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సూపర్, గెట్ ఇన్ టచ్, ఎక్సలెంట్. చూసారుగా అబౌట్ యూజ్ చేసుకుని ఎంత బాగా ప్రాజెక్ట్ బిల్డ్ చేయించిందో. అబౌట్ డార్క్ మోడ్, లైట్ మోడ్, ఎక్సలెంట్ అనమాట. ఎంత బాగా చేసిందో చూడండి. టు యూజింగ్ జస్ట్ ప్రాంప్ట్, ఓన్లీ 1 ప్రాంప్ట్ ఇచ్చే కాడికి మనకి ఇంత వెబ్సైట్ చేయించింది. అబౌట్ వీటిలో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా విత్ ప్రాంప్ట్స్ మనం వెబ్సైట్ని అబౌట్ ఏమైనా చేంజెస్ కావాలన్నా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట.
అబౌట్ సేమ్ ప్రాంప్ట్ని బట్ లవబుల్లో చూద్దాం. ఇది ఎంత ఎఫిషియెంట్గా చేస్తుందో ఒకసారి చూద్దాం. జస్ట్ సేమ్ అదే ప్రాంప్ట్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను, ఇస్తున్నాను. అబౌట్ ఇది ఎంత టైం పట్టుకుంటుంది, ఎంతసేపులో మనం జనరేట్ చేస్తుందో చూద్దాం. సేమ్ ఇది కూడా bold.ai లాగానే వర్క్ చేస్తుంది అనమాట. బట్ ఫైనల్గా చూసేటప్పటికి మనకి ఇది కూడా అవుట్పుట్ వచ్చింది, చూద్దాం. యువర్ నేమ్, ఓకే, స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ రెజ్యూమ్ డౌన్లోడ్, ఏ కాంటాక్ట్ అండ్ సెండ్ మెసేజ్. పర్లేదు. bold.ai అండ్ లవబుల్.aiతో కంపేర్ చేసుకుంటే ఫైర్బేస్ స్టూడియో మనకి చాలా ఫాస్ట్గా వచ్చింది. బట్ అవుట్పుట్ కూడా అలానే ఉందనుకోండి. బట్ టు కంపేరింగ్ మూడిటికి ఒకే ప్రాంప్ట్ ఇచ్చాను, డిఫరెంట్ అవుట్పుట్ జనరేట్ చేసింది అనమాట. మనకు ఫైర్బేస్ స్టూడియోలో చూసేటప్పటికి మన అవుట్పుట్ ఇలా వచ్చింది అండ్ bold.newలో ఇలా వచ్చింది. అండ్ లవబుల్.aiలో మనకి ఇలా వచ్చింది. మీకు ఈ 3 జనరేట్ చేసిన వెబ్సైట్లో మీకు ఏది బాగా నచ్చిందో అబౌట్ కామెంట్లో పిన్ చేయండి. అండ్ దాంతోపాటు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్ అండ్ ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Yeah guys, I hope to everyone like this video, and please subscribe and share and like this our channel Fortnite Era. Thank you.